చూస్తున్నాం వైసీపీ మూకల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అవినీతి తప్పులపై ప్రశ్నిస్తుంటే దాడులకు తెగబడుతున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మరవక ముందే అలాంటివే కర్నూలు జిల్లాలో మరో 2 ఘటనలు జరిగాయి. కర్నూలు జిల్లా మద్దికెర ఆంధ్రజ్యోతి విలేకరి కె వీరశేఖర్ పై వైసీపీ మూకలు దాడికి దిగాయి. అటు కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడి జరిగింది. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మండల కేంద్రమైన మద్దికెరలో హెల్త్ క్లినిక్, మద్దికెర బిఎన్పేట రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కవరేజ్కు వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్ పై వైసీపీ నాయకుడు, స్థానిక వీఆర్ఓ సోదరుడు రంగస్వామి మరికొందరు దాడికి తెగబడ్డారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తావా, హౌసింగ్ బిల్లులో అక్రమాలు జరిగాయని రాస్తావా, అంతు చూస్తామంటూ వీరశేఖర్ పై ఒక్కసారిగా దాడి చేసి చొక్కా పట్టుకుని చేతులతో కొట్టారు. అటు కర్నూలు జిల్లా ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై వైసీపీ మూకలు మూకుమ్మడిగా దాడి చేసి బీభత్సం సృష్టించాయి. దాడికి వచ్చిన మూకలు పట్టుకున్న ఫ్లెక్సీపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ముర్దాబాద్ అని రాసి ఉంది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అనుచరులు ఈనాడు కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. పెద్ద ఎత్తున కేకలు వేస్తూ కర్రలు, రాళ్లతో చెలరేగిపోయారు. రాళ్లు రువ్వి కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. పత్రికా బోర్డును ధ్వంసం చేశారు. పత్రికా ప్రతులను రోడ్డుపై వేసి నిప్పు పెట్టారు. గంటన్నరకు పైగా అలజడి సృష్టించారు. ముందే ఈనాడు సిబ్బంది ఆఫీసుకు తాళం వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే యాడ్ ఎగ్జిక్యూటివ్ అల్లస్వామి తలుపులు వేసి కిందకు దిగుతుండగా వైసీపీ శ్రేణులు ఆయన్ను చుట్టుముట్టారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఇక పోలీసుల సమక్షంలోనే వైసీపీ మూకలు దాడులు చేయడం దుర్మార్గమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు అన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న లైవ్ లో అందిస్తారు. సుంకన్న, వీరశేఖర్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఏదైతే వ్యతిరేక వార్తలు రావడాన్ని కూడా ఛానల్లో, అదేవిధంగా పత్రికల్లో యాంటీ వార్తలు రావడాన్ని కూడా వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకంగా విలేకరులపైన, అదేవిధంగా పత్రికా కార్యాలపైన కూడా దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కవరేజ్కి వెళ్లినటువంటి విలేకరులపైనే వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఏకంగా ఈనాడు కార్యాలయం పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే దీన్ని కూడా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు తీవ్రంగా ఖండించి ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈనాడు కార్యాలయం దగ్గర దాదాపు 200 మంది వైసీపీ శ్రేణులు కూడా తరలి వచ్చి ఆఫీసులోకి చొరబడేటువంటి ప్రయత్నం చేశారు. రాళ్లతో దాడి చేసి అద్దాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఆ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేటువంటి క్రమంలో పోలీసులు వచ్చి ఏదైతే వాళ్ళని లోపలికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వరుస దాడులపైన మనతో మాట్లాడేందుకు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు ఉన్నారు. ఎంతమంది సార్, వరుస దాడులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మొన్న అనంతపురం ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ అయితేమి, నిన్న ఆంధ్రజ్యోతి మద్దికెల విలేకరి వీరశేఖరు, అదేవిధంగా ఈనాడు కార్యాలయం పైన కూడా దాడి జరిగింది. నిన్న ఈనాడు కార్యాలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఏం చెప్తారు సార్? రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛ నరించే పరాకాష్ఠ జరిగింది వాళ్ళ చర్యలు. అందుకు నిదర్శనం అక్కడ రాప్తాడు సంఘటన కానీ, ఈరోజు కర్నూలులో ఈనాడు ఆఫీసు మీద మూకుమ్మడిగా దాడి చేయటం. అక్కడ వైసీపీ జెండాలు పట్టుకొని ఫోటోగ్రాఫర్ మీద దాడి చేశారు. ఇక్కడ వైసీపీ జెండాలు పట్టుకొని వచ్చి జై జగన్ అంటూ ఒక ఎమ్మెల్యే కాటసాల రాంభూపాల్ రెడ్డికి జిందాబాదులు కొడుతూ ఈనాడు ఆఫీసు మీదకి మూకుమ్మడిగా దాడి రావటం అనేది ఖచ్చితంగా ఉన్నత స్థాయి నుంచి ఆ పార్టీ నడుపుతున్న ప్రభుత్వం అండ చూసుకునే వీళ్ళు తెగించారు.
ఈ సంఘటనలు చాలా బాధాకరం, దుర్మార్గమైన చర్యలు. ఈ రాష్ట్రంలో ఒక పత్రికా సంస్థలు నడుపుతున్న యజమాని ముఖ్యమంత్రిగా ఉండి మీడియా స్వేచ్ఛను హరిస్తున్న చర్యలకు ఇది పరాకాష్ట. ఈ చర్యల్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, అన్ని సంఘాలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలను కలుపుకొని ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ఈ దాడులన్నింటినీ అరికట్టేందుకు, ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. నీ అండ, నీ ప్రేరేపణ మాటలు లేకుండా, నీ నుంచి సిగ్నల్ లేకుండా ఇంత బరితెగింపు కార్యక్రమాలకైతే ఏ కార్యకర్తలు పాల్గొనరు. పోలీసుల సమక్షంలో నీ పార్టీ జెండాలు పెట్టుకొని నీకు జిందాబాదులు కొడుతూ, మీ ఎమ్మెల్యేల జిందాబాదులు కొడుతూ ఈనాడు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. వీరశేఖర్ అనే జర్నలిస్ట్ మీద మీ ఎమ్మెల్యే సాక్షిగా, మీ ఎమ్మెల్యే, మీ పార్టీ అనుచరులు సాక్షిగా దాడికి పాల్పడ్డారు. అనంతపురం రాప్తాడులో అదే జరిగింది, ఉరవకొండలో అదే జరిగింది, అంతకుముందు అమరావతిలో అలాగే జరిగింది. ఇవన్నీ ఒక వరుస క్రమంలో రానున్న ఎన్నికల నేపథ్యంలో మీడియాని కట్టుదిట్టం చేసుకోవాలని ఒక కుట్రపూరితంగా అధికార పార్టీ చేస్తుంది. దీనికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి ఇప్పుడు తక్షణం స్పందించి ఈ సంఘటనల మీద క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పడంతో పాటు ఆయన పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చి నిజమైన దోషులను ఖచ్చితంగా అత్యాచార నేరం కింద కేసులు పెట్టాలి. రాప్తాల్లో శ్రీకృష్ణ అనే ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ మీద మేము చెలో అనంతపురం కార్యక్రమాన్ని పిలిపించిందా కేసు పెట్టలా. అంతకుముందు ఉరవకొండలో ఈనాడు ఫోటోగ్రాఫర్ మీద దాడి చేస్తే బైండ్ ఓవర్ కేసులు పెట్టి పంపించారు. ఈరోజు రాప్తాల్లో కేసు పెట్టి అందరూ అదృశ్యమయ్యారని చెప్పి నాటకం ఆడుతూ ఒకరిని తీసుకొచ్చి రాసమర్యాదలతో పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇక్కడ ఈనాడు కార్యాలయం మీద జరిగిన దాడికి పోలీసులే ప్రత్యక్ష సాక్షి. ఈనాడు కార్యాలయంలో ఉన్న జర్నలిస్టులు, ఇతర సిబ్బందిని హతమార్చి భయానక వాతావరణం సృష్టించే ఒక ప్లాన్ ఆఫ్ వర్క్ తోటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారనేది క్లియర్గా అర్థమవుతుంది. 2-3 పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు వాళ్ళని అభినందిస్తున్నాం. కానీ వాళ్ళు సాక్ష్యంగా ఉంటే ఇంతవరకు కేసు పెట్టకపోవటం, వీడియోల్లో వాళ్ళు విర్రవీగిన వాళ్ళందరూ ఫోటోలు ఏడుంటే వాళ్ళ మీద కేసులు పెట్టకపోవటం, వాళ్ళని అరెస్ట్ చేయకపోవటం ఏ రకంగా చూడాలో మీకు మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. దేశంలో అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాల వాళ్ళు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న మీడియా స్వేచ్ఛను హరించి సాగిస్తున్న దమనకాండను నిరసిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని అటు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో అన్ని సంఘాలను గెలుపుకొని ఈ అరికట్టే వరకు, దీన్ని నివారించబడే వరకు ముందుకు పోవడం జరుగుతుందని తెలియజేస్తూ రేపు అనంతపురంలో జరిగే చెలో అనంతపురం కార్యక్రమాన్ని కూడా జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలందరూ మద్దతు ఇచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం. కొన్ని చోట్ల దాడులు చేసిన వారిపైన కూడా కేసులు నమోదు చేశారు. అయితే వారిని ఇప్పుడు కూడా చాలా చోట్ల అరెస్ట్ చేయడం జరిగింది. నిన్నైతే మధ్యకేరళ ఏకంగా ఇప్పటి వరకు నిన్న దాడి జరిగినా కానీ ఒక కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేయాలి. ఎలా చూస్తారు సార్? ఎలా చూడటం కాదు, ఇప్పుడు వీరశేఖర్ ఇచ్చిన కేసు నమోదు చేయకపోగా నాకు ఒక అనుమానం ఉంది. వాళ్ళ పార్టీ కార్యకర్తల ద్వారా ఎస్సీ ఎస్టీ కేసు మన జర్నలిస్టుల మీద పెట్టించే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో అనేక సార్లు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రకాశం జిల్లాలో చూసాం, అనంతపురం జిల్లాలో చూసాం, కర్నూలులో చూసాం, కృష్ణా జిల్లాలో చూసాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మహానందిలో చూసాం. ఎమ్మెల్యే సాక్షిగా పెట్టించాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు జర్నలిస్టుల మీద. వాటన్నింటినీ మనం ఎదుర్కొంటా వస్తే ఈరోజు మనం ఇచ్చిన కంప్లైంట్ని ఇంతవరకు పక్కన పెట్టి కొత్త కేసు మన జర్నలిస్టుల మీద పెట్టడానికి అక్కడ కూడా ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తుంది. వీటన్నిటిని వేయించు డీజీపీ గారు ఇప్పటికైనా మేల్కోవాలి. పోలీసు పరువు పూర్తిగా పోతుంది. పోలీసు ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఉంది. నేను అనేది ఒక పత్రికలో తప్పుడు వార్తని మీరు అనిపిస్తే ప్రజాస్వామ్యతంగా చేసుకోండి, మీ నిరసన తెలియజేసుకోండి, మీరు కోర్టులో పిటిషన్ వేసుకోండి, మాకు ఖండనివ్వండి, మేము వేస్తాం. మేము వేయలేదు, మీ వెర్షన్ని మేము వినిపించడానికి సిద్ధంగా లేవని ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏ పత్రిక, ఏ ఛానల్ చెప్పలా. నువ్వు అది ఇచ్చి దాంట్లో ఏముంది చెప్పుకోవడం చేతగాక, దాన్ని ఖండించడం చేతగాక, నిజాలను ఉక్కిరీకరించాలని కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లో దౌర్జన్యంగా మీడియా స్వేచ్ఛను హరించాలంటే జర్నలిస్ట్ సంఘాలు ఊరుకోవు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ద్వారా ఖచ్చితంగా అటాక్ చేస్తాం. ఇక్కడ వీరశేఖర్ మీద పెట్టిన కేసుని వెంటనే ఫైల్ చేయాలి, అత్యాచార నేరం కింద వాళ్ళని అరెస్ట్ చేయాలి. దాన్ని కాకుండా అతని మీద తప్పుడు కేసు కనుక పెట్టాలని చూస్తే ఖచ్చితంగా ప్రతికిస్తాం, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం. సో మొత్తం మీద వైసీపీ పెద్దల ప్రోద్బలంతోనే జర్నలిస్టుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా పత్రికా కార్యాలయాలపైన కూడా దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఏదైతే దాడులు చేసిన వారిపైన కూడా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే తమ ఆందోళన కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు హెచ్చరిస్తున్నారు.